హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వ్యక్తి మీద మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అసలు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? సో, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. దానికి రీజన్ ఒకటే. అదేంటంటే ఎప్పుడూ కూడాను మీ వ్యక్తి ఏమనుకుంటున్నారు? వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేదే మీరు తెలుసుకోవాలని ట్రై చేస్తారు కానీ, డీప్ డౌన్ మీ ఫీలింగ్స్ ఏంటి? అసలు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీరిప్పుడు ఏం చేస్తే బావుంటుంది? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే మీలో చాలామంది ఏంటంటే రిలేషన్‌షిప్ అనేసరికి ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. మీరేంటంటే ఒక ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఆర్ ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటున్నట్టే ఉండొచ్చు. బట్ స్టిల్ ఎక్కడో కానీ కొన్ని ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తుంటారు. సో, ఇక్కడేంటంటే మీ ఫీలింగ్స్ ఏంటి? అసలు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది కానీ మీరు చెక్ చేసుకుంటే, లేకపోతే మీకు ఒక క్లారిటీ ఉంటే డెఫినెట్‌గా మీరేంటంటే దాని ప్రకారం నెక్స్ట్ ఏం చేయాలి? ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి? ఆర్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బావుంటుంది అనేది కూడా మీకు తెలుస్తుందండి. ఎందుకంటే మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటో మీరు యాక్సెప్ట్ చేయగలిగితే డెఫినెట్‌గా సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మీరు బెటర్ చేయగలుగుతారు. బట్ మీలో చాలామంది ఏంటంటే మీ ఫీలింగ్స్ ఏంటో మీరు తెలుసుకోక మీకు అనిపించిందే మీరు అనుకుంటారు మీ ఫీలింగ్స్ అని. బట్ అదైతే కరెక్ట్ కాదండి. సో, అసలు చూద్దాం మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ వ్యక్తి మీద? అసలు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో, ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి సోడా లైట్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ పర్సన్ మీద మీ కరెంట్ ఫీలింగ్స్ ఆర్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? సో, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి ఈ వ్యక్తి విషయంలో ఆర్ ఈ వ్యక్తి చేసే పనులైనా కూడా అవ్వచ్చు. మొత్తానికి వీళ్ళకి రిలేటెడ్‌గా మీరేంటంటే మీకు నచ్చినట్టుగా ఉండలేకపోతున్నారండి. మీకేంటంటే కష్టంగా అనిపిస్తుంది. బట్ ఈ వ్యక్తిని ఇష్టపడ్డారు కాబట్టి భరిస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఏదైనా సరే ఈ వ్యక్తి విషయంలో నేంటంటే ఎక్కడో కానీ అంటే మీరు ఇబ్బంది పడుతున్నారండి. మీకిష్టం లేని పనులు చేస్తున్నారు. అదేంటంటే ఈ వ్యక్తి కోసం చేస్తున్నారా? లేకపోతే ఈ వ్యక్తిని ప్లీజ్ చేయడం కోసం చేస్తున్నారా అనేది మీకే తెలియాలి. బట్ ఏంటంటే ఎక్కడో కానీ సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఈ వ్యక్తి పరంగా అయితే మాత్రం కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారు. ఒకప్పుడు ఏంటంటే మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. అండ్ ఈ వ్యక్తి విషయంలో అవ్వచ్చు, ఈ వ్యక్తికి సంబంధించి అయినా కూడా అవ్వచ్చు కానీ మీకు నచ్చిన పనులు చేశారు. మీకు నచ్చినట్టుగా ఉన్నారు. ఇప్పుడు అలా ఉండలేకపోతున్నారండి. ఈవెన్ మీకేమనిపిస్తుందంటే ఛాన్స్ వస్తే బావుంటుంది. ఈ సిట్యుయేషన్స్ ఎలా అయినా మార్చాలి. లేకపోతే థింగ్స్‌ని బెటర్ చేసుకోవాలి. ఇదే వేలో కంటిన్యూ అవ్వడం కష్టం. సో, ఎలా చేయాలి? ఏంటి? అని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మీరు చేసే ప్రయత్నాలు ఏవి కూడా ఫలించట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే మీరు దీని నుంచి బయటపడాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆలోచించి అయితే చేయట్లేదు. సో, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అని చెప్తాను నేనైతే. సో, ఇక్కడి నుంచి ఏంటంటే మీరు బయటపడాలి అని ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే అది వర్కౌట్ అవ్వదండి. మీరేంటంటే ఒక మెచ్యూర్డ్ వేలో థింక్ చేసి ఇలా చేస్తే సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవుతాయి అని చేస్తే బావుంటుంది. అండ్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఇలా కొంత డిఫరెన్సెస్ ఉన్నా అండ్ ఎక్కడో మీకు నచ్చినట్టుగా మీరు ఉండలేకపోతున్నా స్టిల్ ఈ వ్యక్తితోనేంటంటే ఫ్యూచర్ అనేది ఉండాలి అని కోరుకుంటున్నారండి. ఈ కార్డ్ చూస్తే నాకు అర్థమవుతుంది. అంటే ఎక్కడో కానీ ఇంకా ఆలోచనలనేవి ఉన్నాయి. లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి. అండ్ అట్‌లీస్ట్ ఇప్పుడు కాకపోయినా సరే ఫ్యూచర్‌లో అయినా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. అదైతే నాకు అర్థమవుతుంది. కాకపోతే
మీతో మీరు ఆనెస్ట్గా ఉండలేకపోతున్నారండి. లైక్ ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ని ఏంటంటే అడ్రస్ చేయలేకపోతున్నారు. క్లియర్గా చెప్పాలంటే ఈ కార్డ్ చూస్తే నాకు అర్థమవుతుంది. అదేంటంటే ఈ వ్యక్తి కావాలనిపిస్తుంది, కానీ ఈ వ్యక్తి విషయంలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అవి మీరు ఫేస్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడో కానీ హోప్లెస్గా అనిపిస్తుంది. అయినా సరే ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. ఛాలెంజెస్ ఇవి అంటే మీరు అనుకుంటున్న అవుట్కమ్ బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ బ్యాలెన్స్ చేయాలంటే మీరు అసలు ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. సో దీనివల్ల కొంత స్ట్రగుల్ అవుతున్నారండి. వ్యక్తిపరంగా అయితే ఇష్టం ఉంది, వ్యక్తితో ఒక ఫ్యూచర్ చూడాలి అని ఉంది. అండ్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఎలా ఏంటి అనేదే కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. మీకు ఏంటంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి ఈ వ్యక్తి విషయంలోని. సో వీళ్ళతో ఇలానే మీ లైఫ్ ఉండాలి, లేకపోతే మీరు ఇలా లీడ్ చేస్తేనే హ్యాపీగా ఉంటారు అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ అది వర్కౌట్ అవ్వదేమో అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు గత కొన్ని రోజుల నుంచి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి హోప్లెస్గా అనిపిస్తుందండి. సో ఈ వ్యక్తితోనే మీరు చూడాలి ఒక ఫ్యూచర్ అని అనుకుంటే మాత్రం ఈ ఛాలెంజెస్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది, ఈ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవి యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి, దీని పరంగా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనే క్లారిటీ మీరు మెయింటైన్ చేయాలండి. మీతో మీరు ఆనెస్ట్గా ఉండాలి. సో ఎప్పుడైతే మీరు అలా ఉంటారో, మీరు ఎప్పుడైతే ఈ వ్యక్తి పరంగా మీకు జరుగుతున్న బ్యాడ్ థింగ్స్ కానీ లేకపోతే ఎక్కడైతే రాంగ్గా జరుగుతున్నాయో వాటిని యాక్సెప్ట్ చేస్తారో, ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని మీరు అసలు చేయాల్సింది ఏంటి, ప్రాక్టికల్గా ఆలోచించి రియాలిటీలో సిచ్యువేషన్ ఎలా ఉంది, సో మీ వైపు నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని ఈ క్లారిటీ కానీ మెయింటైన్ చేస్తే ముందు మీలో ఉన్న ఈ ఇన్సెక్యూరిటీస్ తగ్గుతాయండి. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఇఫ్ మీ ఆలోచనలు కానీ ఇలానే ఉంటే కమింగ్ డేస్లో కూడా మీకు ఇన్సెక్యూరిటీస్ పెరుగుతాయి. ఈ వ్యక్తిని ఏంటంటే ఎలా అయినా హోల్డ్ చేసుకోవాలి, ఈ రిలేషన్షిప్ని ఏంటంటే ఎలా అయినా సరే మీరు అనుకున్నట్టు వర్కౌట్ చేసుకోవాలి అనే ప్రాసెస్లోని మీరు హర్ట్ అవుతారు, ఆ వ్యక్తి హర్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. అండ్ ఇంకా సిచ్యువేషన్స్ కాంప్లికేట్ కూడా అవుతాయి, అది మాత్రం నేను చెప్పగలను. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రయారిటీస్ తెలియాలండి. మీకు ఈ వ్యక్తే కావాలి, ఈ వ్యక్తితో ఉండాలి అనేదే మీ ప్రయారిటీ అయితే దీనికోసం మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది కూడా మీకు తెలియాలండి. ఒకవేళ ఈ వ్యక్తి మీకు ప్రయారిటీ కాదు, ఎందుకంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు, సో ఈవెన్ వీళ్ళతో ఒక ఫ్యూచర్ కావాలి అనుకున్నా సరే అదేంటంటే ఒక డ్రీమ్ లానే అనిపిస్తుంది, ఇంకా మీ వల్ల కాదు, మీరు ఫైట్ చేయలేరు అని అనుకుంటే ఇంకా ఇది ఇక్కడితో మీరు గివప్ చేయొచ్చండి. అది కూడా నేను చెప్పేస్తున్నాను. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ వ్యక్తి విషయంలో క్లారిటీ లేదండి. ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం ఉంది, ఇష్టానికైతే తక్కువ లేదు, కానీ అంతే కష్టపడుతున్నారు కూడా. సో ఈ వ్యక్తి కావాలి అనుకుంటే ఈ కష్టాలను ఏంటంటే ముందు మీరు యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ చేసి వీటిని ఎలా కంట్రోల్లోకి తేవాలో మీరు ఏంటంటే ప్లాన్ చేసుకోవాలి. వన్స్ మీరు అలా ప్లాన్ చేసుకుంటేనే ఈ రిలేషన్షిప్ ఏంటంటే మీరు బెటర్ చేయగలుగుతారండి. మీ ఎనర్జీస్ చూస్తున్నట్టయితే చాలా హెవీగా ఉన్నాయి, ఎందుకంటే ఒక్క మూమెంట్లో కూడా మీరు రిలాక్స్డ్గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. మీకు ఇంకా ఎక్కడో కానీ చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో నేనైతే ఒకటే చెప్తానండి, ఈ వ్యక్తితో మీరు ఫ్యూచర్ చూడాలి అనుకుంటే అది కూడా మీకు ప్రయారిటీయే, అది కూడా మీరు చేసుకోవాల్సిన చాయిసే. సో ఆ చాయిస్ చేసుకోవాలి అంటే మరి దానికి మీరు ఎంతో కొంత ప్రైస్ అనేది పే చేయాల్సి ఉంటుంది కదా, అదే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. ఆ ప్రైస్ పే చేయాలి అనేది ముందు మీరు ఏంటంటే రియలైజ్ అవ్వాలండి. ప్రైస్ అనేది పే చేయాలి అనేది ముందు మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు ఏంటంటే ఇది ఫ్రీగా జరగాలి అని కోరుకుంటున్నట్టున్నారు, దానివల్ల ఈ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో ఇది మారాలండి, మారితేనే థింగ్స్ బెటర్ అవుతాయి. అండ్ అసలు చూద్దాం ఈ సిచ్యువేషన్కి యూనివర్స్ మీకు ఇంకా ఏం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తేనే నాకు అర్థమవుతుంది మీరేంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారండి, ఓవర్ థింక్ చేస్తున్నారు, సిచ్యువేషన్స్ని కూడా కరెక్ట్గా స్టడీ చేయలేకపోతున్నారు. ఇక్కడ జరుగుతుంది ఒకటైతే మీకు అనిపిస్తుంది ఇంకొకటి. దానికి రీజన్ ఏంటంటే మీ ఎమోషన్స్ అని చెప్తాను. బాగా ఎందుకో కానీ సఫర్ అవుతున్నారు. అంటే ఇక్కడ దానికి ఒకటే రీజన్ అండి, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు వ్యక్తి మీద కానీ రిలేషన్షిప్ మీద కానీ. సో ఎప్పుడైతే మీరు అనుకున్న వేలో థింగ్స్ ముందుకు వెళ్ళట్లేదో మీకు ఏమనిపిస్తుందంటే ఇంకా ఫ్యూచర్ అంతా ఇలానే ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఎక్కడో కానీ అంటే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. దీని నుంచి ఎలా బయటకు రావాలో మీకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే మీరు ఒక రకమైన అవుట్కమ్ని ఎక్స్పెక్ట్ చేశారు.
సో అవుట్కమ్ అనేది ఆ వేలో లేదు. అలా అని చెప్పి మీరేంటంటే మీ డెస్టినేషన్ని కూడా చేంజ్ చేసుకోలేకపోతున్నారు. మీకేమనిపిస్తుందంటే ఈ పాత్లోనే వెళ్ళాలి, ఇలా వెళ్తేనే హ్యాపీగా ఉంటాను అని మీరు అనుకుంటున్నారు. సో ఆ పాత్లో వెళ్ళాలనుకోవడం తప్పు కాదు, కానీ ఆ పాత్లో వెళ్ళాలంటే మీరు చేయాల్సినవి కొన్ని చెయ్యాలి. అది మీరు రియలైజ్ అవ్వాలి. సో ఎప్పుడైతే మీరు రియలైజ్ అయ్యి మీరు ఆ ఎఫర్ట్స్ పెడతారో మీరు ఆ పాత్లో వెళ్ళడానికి యూనివర్స్ మీకు ఏంటంటే డెఫినెట్గా ఒక ఛాన్స్ ఇస్తుందండి. ఈ కార్డ్ చూస్తే నాకు అర్థమవుతుంది మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. మీలో చాలా చేంజెస్ వస్తే తప్ప ఈ సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వండి. మీరు ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే దానికోసం స్టాండ్ తీసుకోవాలి. అండ్ సఫర్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటే సఫర్ అవ్వడానికి కూడా సిద్ధపడాలి. అప్పుడే ఇవేంటంటే బెటర్ అవుతాయి. సో మీ ఫీలింగ్స్ ఇక్కడ నాకు చూసినట్టయితే ఈ వ్యక్తి మీకు కావాలనిపిస్తుంది, బట్ ఎనర్జీస్ మాత్రం చాలా హెవీగా ఉన్నాయి, బాగా ఎమోషనల్ అవుతున్నారు. సో నేను ఒకటే చెప్తానండి, అంత ఎమోషనల్ అయ్యి అంటే మీరు అంత సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే మీరు వన్స్ ప్రాక్టికల్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తే ఇదేం కాదండి, ఇది మీరు ఫేస్ చేయలేనంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అది మాత్రం నేను చెప్పగలను. యూనివర్స్ ఏంటంటే మీరు ఫేస్ చేసే ఛాలెంజే మీకు ఇచ్చింది, బట్ మీకు ఆ కరేజ్ కూడా ఉండాలి. మీరు ట్రాప్ అయిపోయారని ఫీల్ అయితే ట్రాప్ అయిపోయినట్టేనండి, బట్ మీరు ట్రాప్ అవ్వలేదు. మీ ఫేట్ని మీరు చేంజ్ చేసుకోవడానికి సిద్ధమేని, ఆర్ అట్లీస్ట్ మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేస్తారు అనుకొని మీరు ఆ స్టాండ్ తీసుకుంటే డెఫినెట్గా మూమెంట్ అనేది ఉంటుందండి. ఈ సిచ్యువేషన్స్ ఏంటంటే మారుతాయి, మీరు అనుకున్న దారిలో వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. అది మాత్రం నేను చెప్పగలను. సో ఒకసారి అయితే ఆలోచించండి. ఎందుకో కానీ ఇదేంటంటే మీరు కాంప్లికేటెడ్గా ఫీల్ అయ్యేంత కాంప్లికేటెడ్ కాదండి, కానీ మీరు యాక్సెప్ట్ చేయడంలోనే అంతా ఉంది, మీరు కొంత రియలైజ్ అవ్వడంలోనే అంతా ఉంది అని చెప్తాను. సో మిమ్మల్ని మీరు స్ట్రెస్ అవుట్ చేసుకోకుండా కూల్గా ఆలోచించి కూల్గా మీరు ఏం చేయాలి అనేది తెలుసుకొని మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేస్తే చాలండి. యూనివర్స్ ఏంటంటే మిగతా స్టోరీ అంతా నడిపిస్తుంది, మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ ఛాన్స్ అయితే తీసుకోండి, డెఫినెట్గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ సోడా లైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు మీ వ్యక్తి మీద మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అసలు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం. సో కొన్ని కార్డ్స్ కవర్ చేస్తున్నానండి, దానికి రీజన్ అయితే ఏం లేదు, జస్ట్ యూట్యూబ్ గైడ్లైన్స్ మ్యాచ్ చేయడానికి మాత్రమే. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి విషయంలో ఎందుకో కానీ మీరు చాలా రోజుల నుంచి ఎమోషనల్ అవుతున్నారండి. అంటే ఇక్కడ నాకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే మీ ఇద్దరి మధ్యలోని ఎందుకో కానీ కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేదు. ఒకళ్ళనొకళ్ళు బాగా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏంటంటే ఒక పర్టికులర్ వేలోనే వాళ్ళు అదే అని ఒక కన్క్లూజన్కి రావడం కానీ జరిగినట్టు నాకైతే అనిపిస్తుంది. అంటే ఇక్కడ మెయిన్ మీ విషయంలో నేను మాట్లాడతాను, ఎందుకంటే ఇది మీ ఫీలింగ్స్కి సంబంధించింది కాబట్టి నేను ఆ వ్యక్తి గురించి అయితే మాట్లాడాలి అనుకోవట్లేదు. సో మీరు ఏంటంటేనండి ఈ వ్యక్తి విషయంలో చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. అక్కడ సిచ్యువేషన్స్ అలా లేకపోయినా వాళ్ళది కాకపోయినా సరే మీరు అదే అని వాళ్ళని అనుకుంటున్నారు. అది ఎందుకు అలా అనుకుంటున్నారో తెలియదు నాకైతే. అలా మీరు అనుకొని పోని హ్యాపీగా ఉంటున్నారా అంటే మీరు హ్యాపీగా కూడా ఉండట్లేదు. పాస్ట్లో వాళ్ళతోనూ ఉన్న హ్యాపీ మూమెంట్స్ కానీ హ్యాపీ మెమొరీస్ కానీ గుర్తు చేసుకొని చాలా చాలా సఫర్ అవుతున్నారండి. ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం, బట్ స్టిల్ ఈ వ్యక్తిని ఏంటంటే మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అండ్ మీరు మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే ఒకటి కన్వే చేయాలనుకొని ఇంకొకటి కన్వే చేస్తున్నారు. సో దానివల్ల కూడా ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతున్నాయండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఆ వ్యక్తి అంటే మీకు ఇష్టం ఉంది, ఆ వ్యక్తి గుర్తొచ్చినప్పుడంతా పాస్ట్ కోసమే గుర్తు చేసుకుంటున్నారు. పాస్ట్లో మీరు ఎలా అయితే హ్యాపీగా ఉన్నారో అలానే ఉండాలి అని అనుకుంటున్నారు. కాకపోతే మీరు చేస్తున్న పనుల వల్ల ఏంటంటే రిలేషన్షిప్ బెటర్ అవ్వట్లేదండి.
అలానే వ్యక్తి ఇష్టం లేదా అంటే మీకు ఈ వ్యక్తి అంటే చాలా ఇష్టం ఉంది. అది నాకు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఈ వ్యక్తితో న్యూ బిగినింగ్స్ జరగాలి. ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎండ్ అవ్వాలి. ఇదేంటంటే ఒక బెటర్ వేలో బిగినింగ్ అనేది జరగాలి అని మీరు ఏంటంటే ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారండి. నాకైతే అర్థమవుతుంది. ఈవెన్ ఈ కార్డ్ చూసినా సరే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పటికీ కూడా మీలో ఆ ఫైర్ అనేది ఇగ్నైట్ అవుతుంది. అంటే గతంలో మీకేమనిపించిందంటే ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ వ్యక్తి కావాలి అనిపించింది. బట్ ఇప్పుడేంటంటే ప్యాషనేట్‌గా ఈ వ్యక్తి కావాలి అనుకుంటున్నారు. ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉంటే మీ లైఫ్ చాలా బావుంటుంది అని మీరు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. ఈ కార్డ్ చూసినా నాకు అర్థమవుతుంది. ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవ్వాలి. ఈ వ్యక్తితో ఒక ఫ్యూచర్ చూడాలి అని మాత్రం మీకు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మీలో ఏంటంటే ఆ ఫైర్ ఎనర్జీ అనేది మాత్రం ఉందండి. మీరైతే మాత్రం అనుకుంటున్నారు. ఈ వ్యక్తి ఉంటేనే మీ లైఫ్‌లో అంటే కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది అని చెప్పి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అప్పుడప్పుడు ఈ వ్యక్తి విషయంలోని అంటే మీరు చేస్తుంది రైటా రాంగా లేకపోతే ఈ వ్యక్తి విషయంలోని అంటే మీరు ఆలోచిస్తుంది కరెక్టా కాదా అని మీకే డౌట్స్ వస్తున్నాయండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి ఇప్పుడు మీరు చేసే పనుల వల్ల హ్యాపీగా ఉండట్లేదు. మీరు మాట్లాడే మాటల వల్ల గొడవలు ఎక్కువ అవుతున్నాయంటే మీరు చేసేది రైట్ ఎలా అవుతుంది? అది రైట్ కాదు కదా. అలా అని చెప్పి ఆ వ్యక్తిని ప్లీజ్ చేయండి అని నేను చెప్పను. కానీ మీరు మాట్లాడే మాటల వల్ల మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల ఇద్దరూ హ్యాపీగా ఉండట్లేదంటే అది రైట్ అయితే కాదండి. అదైతే మాత్రం నేను చెప్పగలను. అలా అని చెప్పి మీరేంటంటే ఈ ప్రాసెస్‌లో ఎక్కువ సఫర్ అవుతున్నారు. నిజానికి ఏంటంటే ఆ వ్యక్తి సఫర్ అవుతున్నారు. నేను కాదు అనను. బట్ ఎమోషనల్‌గా మీరైతే చాలా డ్రైన్ అయిపోతున్నారండి. ఇక్కడ సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎఫర్ట్స్ పెట్టొచ్చు, తప్పులేదు. పెట్టండి. అండ్ ఈ వ్యక్తికి ఏంటంటే మీరసలు ఏంటి అనేది అర్థమయ్యేలా చూపించుకోవడానికి ట్రై చేయండి. అంటే ఒకటి మాట్లాడాలనుకొని ఇంకొకటి మాట్లాడొద్దు. లేకపోతే ఇక్కడ మీకు మీరుగా ఏదో ఎక్కువ ఆలోచించేసి వాళ్ళ మీద అది రబ్ చేయాలని కూడా చూడొద్దండి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే మీ నుంచి ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటారు. కాకపోతే ఇక్కడ మీరు ఈ వేలో బిహేవ్ చేసి మీరేంటంటే ఈ వేలోని అంటే సిచ్యువేషన్స్ బెటర్ చేయాలి అనుకుంటే అది జరగదండి. ఈ వ్యక్తి కావాలి అనేది నిజం. ఈ వ్యక్తి విషయంలో మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారనేది కూడా అంతే నిజమండి. ఈ వ్యక్తితో మీరు మాట్లాడే మాటలు సరిగ్గా లేవు అనేది కూడా నిజమే. అలా అని చెప్పి మీరు హ్యాపీగా ఉంటున్నారా అంటే లేదు. మీరు చాలా సఫర్ అవుతున్నారండి. ఎమోషనల్‌గా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అదైతే మీ మెంటల్ హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మెంటల్ హెల్త్ కానీ ప్రాబ్లమ్ అయితే ఫిజికల్ హెల్త్ కూడా ప్రాబ్లమ్ అవుతుంది. దానివల్ల ఎఫెక్ట్ అవుతుందండి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టండి. కానీ అదేంటంటే మీ అథెంటిక్ సెల్ఫ్ ఏంటో చూపించుకునేలా ఎఫర్ట్స్ పెట్టండి. ఎందుకు మీరు ఆ వ్యక్తి మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునేలా బిహేవ్ చేయాలి అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు క్లియర్‌గా అర్థమవుతుందండి. మీ ఇంటెన్షన్స్ వేరు, మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకుంటున్న వేరేగా ఉంది. సో దీనివల్ల అయితే మీరు హ్యాపీగా ఉండలేరు, ఆ వ్యక్తి హ్యాపీగా ఉండలేరు. ఇదైతే మాత్రం రాంగే. మీరు అయితే రాంగ్ పాత్‌లోనే వెళ్తున్నారు. రైట్ ట్రాక్‌లో అయితే వెళ్ళట్లేదు. అది మీకు కూడా తెలియాలి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఈ వ్యక్తితోని మీరు కలిసి ఉండాలి, ఈ వ్యక్తి మీకు కావాలి అని అనుకుంటే మీరేంటంటే అసలు ఒరిజినల్‌గా ఏంటి? మీకేమనిపిస్తుంది అనేది మీరేంటంటే ఓపెన్ హార్ట్‌తో మాట్లాడి ఆ వేలో డీల్ చేస్తేనే మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయండి. ఇక్కడ నాకు 9 అనే నంబర్ చాలా సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఏదైనా కంప్లీషన్‌కొచ్చే ముందు ఆ మెస్ అనేది మరికొంచెం ఎక్కువ అవుతుందండి. మరికొంచెం అంటే ఎలా ఉంటుందంటే ఇద్దరికీ ఇబ్బందికరంగానే ఉంటుంది. క్లియర్‌గా నేను చెప్తున్నాను. ఈ మెస్ అనేది పెరుగుతుంది. దాని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా ఒక ఎండ్‌కి వస్తాయని అర్థం. అండ్ 1 నంబర్ కూడా సిగ్నిఫికెంట్‌గా ఉంది కాబట్టి న్యూ బిగినింగ్స్ కూడా జరుగుతాయి. అది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ మీలో మార్పులు రావాలి. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. కేర్ ఫ్రీగా ఉండండి. మీకు అనిపించిందే మాట్లాడండి. అలా అని చెప్పి వాళ్ళ గురించి ఏదో ఎక్కువ ఆలోచించేసి అదే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మీరేంటంటే ఈ వ్యక్తి మీద మీకున్న ట్రూ ఫీలింగ్స్‌ని ఒక ట్రూ వేలోనే ఎక్స్‌ప్రెస్ చేస్తే బావుంటుందండి. బట్ ఆ వ్యక్తి అంటే మీతో సింక్‌లో లేరని చెప్పి వాళ్ళని హర్ట్ చేయడం కోసం లేకపోతే వాళ్ళని మీరు అనేస్తే మీరు సాటిస్ఫై అయిపోతారు అని మాత్రం అలాంటి మాటలు మాట్లాడొద్దండి. మీలో చాలా మందికి ఆ అలవాటు ఉంటుంది. అది నాకు తెలుసు. సో ఒకవేళ మీరు ఆ కేటగిరీ అయితే మార్చుకోండి. లేదు మీరు ఆ టైప్ కాదు అంటే ఏ బాధ లేదు. బట్ నేను చెప్తున్నాను కదా!
ఫ్రీగా ఉండండి, ఫ్రీగా మాట్లాడండి, ఎక్కువ ఆలోచించొద్దు. మీరేవో ఆలోచనలు పెట్టుకొని ఏదో అంటే చేస్తే ఇది వర్కౌట్ అవ్వదండి. అలా అని చెప్పి ఒకవేళ ఈ వ్యక్తితో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే టైమ్ బీయింగ్ మీరేంటంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీ ఎమోషన్స్ చాలా హైగా ఉంటున్నాయి. ఈవెన్ మీరు ఇలాంటి ఒక స్టేజ్లో ఈ వ్యక్తితో మాట్లాడినా సరే వాళ్ళకి అది తప్పుగానే అర్థం అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా ఈ వ్యక్తితో మీరు మాట్లాడాలి, ఈ వ్యక్తి విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటే మిమ్మల్ని మీరు మరికొంచెం సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకొని యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. అది మాత్రం నేనైతే క్లియర్గా చెప్పగలను. అండ్ అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చెప్పాను కదండి నేను ఆల్రెడీ, మీరేంటంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని మీరు ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు ఆలోచించే ఆలోచనలు కానీ మంచిగా అయితే లేవు. అవి మారాల్సిన అవసరం ఉంది. అవి మారితేనే మీ ఫేట్ మారుతుంది. ఈ వీల్ ఆఫ్ కర్మ అనేది ఏంటంటే రొటేట్ అవుతూనే ఉంటుందండి. మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకొని మీరు మారితే అది ఒక గుడ్ వేలో టర్న్ అవుతుంది. లేదు మీరు ఇలానే కంటిన్యూ అవుతారు అంటే అది ఇలా స్పిన్ అవుతూనే ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్ అనేది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పెద్దగా చేంజెస్ అయితే ఏం చూడలేరు. ఇదేంటంటే మీ బ్యాడ్ లక్ కాదండి. నేను చెప్తున్నాను క్లియర్గా. మీ ఆలోచన విధానం మార్చుకోవాలి. ఆన్సర్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయండి. ఈ వ్యక్తి అంటే ఇష్టం ఉంది, అదే అన్నిటికంటే పెద్ద ఆన్సర్ అని చెప్తాను నేనైతే. ఒకవేళ వ్యక్తి అంటే ఇష్టం లేదనుకోండి, ఒక వ్యక్తి పరంగా మీ ఫీలింగ్స్ ఏంటి అనేది మీకు క్లారిటీ లేకపోతే డెఫినెట్గా ఆన్సర్స్ అనేవి మీ దగ్గర లేనట్టే. బట్ ఒక వ్యక్తి అంటే మీకు ఇష్టం ఉన్నప్పుడు అదే అన్నిటికంటే మెయిన్ ఆన్సర్ అని చెప్తాను. సో ఆ ఇష్టం ఉన్నప్పుడు దానికే స్టిక్ అయి ఉండాలండి. సెకండ్ థాట్స్ లేకపోతే వాళ్ళని మీరు అనుమానించడం లేకపోతే మీరు ఇంకేదో అనుకోవడం అవైతే కరెక్ట్ కాదు. అలా అనుకుంటే ఇక్కడ సఫర్ అయ్యేదైతే మీరేనండి. ఆ వ్యక్తి మేబీ సఫర్ అవ్వచ్చు మీ వల్ల, నేను కాదన్న, కానీ ఇలా ఎక్కువ ఆలోచించి ఇబ్బంది ఎవరు పడతారంటే మీరే పడతారు. మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నప్పుడు వాటిని మీరు యాక్సెప్ట్ చేసి ఆ వేలో మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ని బెటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని మీకు ఎందుకు సెకండ్ థాట్స్ వస్తున్నాయో, మీరు ఎందుకు మళ్ళీ అంటే మాటలు అనేసి అలాగా ఆలోచిస్తున్నారో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు. మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు వస్తే బాగుంటుందండి. అంటే ఇది ఒక కార్మిక్ ప్యాటర్నే, అది నేను ఒప్పుకుంటాను. బట్ ఏంటంటే దీన్ని మీరు ఎండ్ చేయొచ్చండి. ఇది మీ చేతిలో ఉంది. లేకపోతే మీరు ఏంటంటే ఇంకా చేసేదేం లేదు. అండ్ కమింగ్ డేస్లో కూడా ఏమవుతుందంటే కొంచెం థింగ్స్ కాంప్లికేట్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుంటుంది. బట్ అది కాంప్లికేట్ అవ్వడం కాదండి. అలా అయితేనే ఈ వ్యక్తితో మీరు ఒక న్యూ బిగినింగ్ చూడగలరు. ఆర్ అట్లీస్ట్ మీకు ఒక క్లారిటీ వచ్చి మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనేది కరెక్ట్గా ఆలోచించుకొని ఆ వేలో ప్రొసీడ్ అవ్వగలుగుతారు. అదైతే మాత్రం నేను చెప్పగలను. ఏదైనా సరే సిచ్యువేషన్స్ బెటర్ అవ్వడం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. అనవసరంగా మీరు ఏంటంటే అన్లక్కీ పర్సన్లా ఫీల్ అవ్వద్దు. ఇది బ్యాడ్ లక్ లాగా అసలుకే ఫీల్ అవ్వద్దు. బ్యాడ్ లక్ అయితే కాదు, వీల్ ఆఫ్ కర్మ అనేది స్పిన్ అవుతుంది. సో ఆ స్పిన్ అవుతున్నప్పుడు ఏంటంటే మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారు. బట్ ఇది ఒక గుడ్ వేలో ఎండ్ అవ్వాలి అంటే మీకు మీరు ఏంటంటే క్లారిటీ తెచ్చుకోవాలండి. స్టెబుల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటేనే మీరు చేయాల్సినవి చేయగలుగుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఏంటంటే ఇంత అంటే ఎమోషనల్ అవుతున్నారు, మీరు ఎందుకో స్టెబుల్గా థింక్ చేయలేకపోతున్నారు, సో అలా అనుకుంటే డెఫినెట్గా మీరు ఏంటంటే ఎమథీస్ట్ బ్రేస్లెట్ అయితే యూజ్ చేయొచ్చండి. అది మీకు అమెజాన్లో దొరుకుతుంది. ఒకవేళ ఈ రీడింగ్ మీకు 100% రెజోనేట్ అయితేనే అది యూజ్ చేయండి. అంటే చాలామంది ఏంటంటే ఏదో యూజ్ చేయాలని యూజ్ చేస్తుంటారు. నేనేంటంటే పర్టికులర్గా ఎవరికి ఇది అని సజెస్ట్ చేయనండి ఒక జనరల్ రీడింగ్లో. దానికి రీజన్ ఏంటంటే చాలామంది ఎనర్జీస్ ఇందులో పార్ట్ తీసుకుంటాయి. సో మీకు అవసరం ఉంది అని అనిపిస్తేనే అది యూజ్ చేయండి, లేకపోతే యూజ్ చేయొద్దు. నేను మరీ చెప్తున్నాను. సో సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. మీ ఆలోచన విధానం అండ్ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకుంటే సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంటుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు మీ వ్యక్తి మీద మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అసలు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి ఈ వ్యక్తి విషయంలో సఫర్ అవుతున్నారండి మీరు. అంటే చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. మేబీ మీరేంటంటే ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. డిప్రెస్డ్‌గా ఉన్నారండి. ఎందుకో కానీ ఈ వ్యక్తి విషయంలోని అంటే మీకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు. దానికి రీజన్ పర్టిక్యులర్‌గా ఇదే అని చెప్పడానికైతే లేదు. మీకు ఆన్సర్స్ అన్నీ తెలుసండి. కాకపోతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఏంటంటే ఎటు వెళ్తున్నాయి, ఏం జరుగుతుంది అనేది మీకు క్లారిటీ ఉంది. కాకపోతే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. స్టక్ అయిపోయారు అనిపిస్తుందండి. ఈవెన్ ఈ విషయంలోనే ఏంటంటే వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే అంటే ఎలా చేస్తే బావుంటుంది అని చెప్పి మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు కానీ, ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నట్టు నాకైతే అనిపించట్లేదండి. మీకేమనిపిస్తుందంటే, మీ వైపు నుంచి మీరు అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నారు. బట్ అవేంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. సో, అసలేం చేస్తే బావుంటుంది అని చెప్పి కొంత డిప్రెస్డ్‌గా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు మాత్రం మీకు ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలి. మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటున్నారండి. ఎందుకంటే ఈ వ్యక్తి ఉంటేనే మీకు హ్యాపీనెస్ అనేది దొరుకుతుంది అనేది మీ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తిని పాస్ట్‌లో చూసిన తర్వాత వాళ్ళు ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఇచ్చిన తర్వాత ఆహ్, అది ఉండిపోతుందండి. అంత ఈజీగా అలాంటి మెమోరీస్ అనేవి ఒక వ్యక్తి నుంచి బయటకు వెళ్ళవు. సో, మీరు కూడా ఏంటంటే మేబీ పాస్ట్‌లో ఆ హ్యాపీనెస్ ఫీల్ అయ్యారు కాబట్టి, ఇప్పుడు కూడా ఆ హ్యాపీనెస్ కావాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు కూడా మీకేంటంటే థింగ్స్ బెటర్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంది. కాకపోతే మీకేమనిపిస్తుందంటే, ఆ వ్యక్తి మీరు సేమ్ పేజ్‌లో లేరు అని అనిపిస్తుంది. ఆ వ్యక్తి మేబీ మీలాగా కావాలి అనుకుంటున్నారు. లేకపోతే మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో అలా ఆలోచించట్లేదేమో అని మీకు అనిపిస్తుంది. సో, ఈ ఎఫర్ట్స్ అన్నీ పెట్టినా సరే ఇవి వన్ సైడ్ అయిపోతాయేమో అనే ఫీలింగ్ కూడా ఉంది. అందుకే అంటే ఆలోచిస్తున్నారండి. ఈ వ్యక్తి ఉండాలా? వద్దా? అని. ఈ వ్యక్తి కావాలి. ఎందుకంటే పాస్ట్‌లో హ్యాపీనెస్ అనేది మీకు గుర్తొస్తుంది. సో, అదేంటంటే ప్రెజెంట్‌లో ఉండాలి, ఫ్యూచర్‌లో ఉండాలి అని అనిపిస్తుంది. కాకపోతే ఆ వ్యక్తి ఏంటంటే పాస్ట్‌లో ఉన్నట్టుగా ఇప్పుడు మీతో ఉంటారు, లేకపోతే ఫ్యూచర్‌లో ఉంటారా అనేది ఒక క్వెషన్ అనమాట. సో, అది మీకు ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే మీకేమనిపిస్తుందంటే ఒక ఛాన్స్ తీసుకోవాలనిపిస్తుందండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరేంటంటే కొన్ని డౌట్స్ పెట్టుకున్నారు. అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది. ఎందుకు థింగ్స్ అనేవి ఇలా ఎండ్ అవుతున్నాయి, లేకపోతే ఈ వేలో టర్న్ అవుతున్నాయి. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీకు పేషెన్స్ చాలా అవసరం అండి. బట్ మీరెందుకో కానీ ఉండలేకపోతున్నారు అలా. అండ్ అంటే మీ కమిట్మెంట్‌లోనేంటంటే మీకే క్లారిటీ లేదండి. ఇక్కడ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మీకు కావాలి అంటే, ఉండే ఛాన్సెస్ ఉంటే, ఆ ఛాన్సే తీసుకోవడానికి చూస్తారు. బట్ మీకేమనిపిస్తుందంటే, ఆ వ్యక్తి ఒపీనియన్ ఏంటి? ఆ వ్యక్తికి ఆ ఫీలింగ్ లేకపోతే, మన ఫీలింగ్స్ ఎందుకు ఇక్కడ మనం అంటే ఇన్వెస్ట్ చేయడం అనే ఆ ఫీలింగ్ మీకొస్తుందండి. మీలో ఏంటంటే, స్ట్రాంగ్ కమిట్మెంట్ లేదు. వాళ్ళు ఛాన్స్ తీసుకుంటే, మీరు ఛాన్స్ తీసుకోవాలి అనేలా ఉన్నారు. అలా అని చెప్పి ఇష్టం లేదంటే, ఇష్టం ఉంది. సో, ఇది ఒక ప్రాబ్లమ్‌లా ఉందండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉండడం వల్ల మీకేంటంటే ఫ్రస్ట్రేషన్ వస్తుందండి. ఇది ఎవరి మీద చూపించాలో అర్థం అవ్వట్లేదు. అంటే దాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఆ వ్యక్తికి పోనీ చెప్పుకుందాము అంటే అది కూడా చేయలేకపోతున్నారు ఎందుకో. ఈ కార్డ్ చూస్తుంటే కూడా నాకేమనిపిస్తుందంటే థింగ్స్ అనేవి తొందరగా ఏదో ఒక టర్న్ తీసుకుంటే బావుంటాయి అని అనిపిస్తుంది. అంటే మీకు పేషెన్స్ అనేది తక్కువగా ఉందండి. ఏదో ఒకటి తేలిపోవాలి, ఏదో ఒకటి తెలిస్తే ఇంకా ఈ ప్రాబ్లమ్ ఉండదు అని అనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తి ఒపీనియన్ అనేది తెలిస్తే బావుంటుంది అని ఫీల్ అవుతున్నారు. బట్ ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని ఇంకా ఇంకా పరీక్షిస్తుంది. మీరు ఎంత పేషెన్స్‌తో వ్యవహరిస్తారు ఈ సిట్యుయేషన్‌ని అనేది. అండ్ ఈవెన్ కమింగ్ డేస్‌లో కూడా అంతేనండి. మీ పేషెన్స్‌కి ఇదొక పరీక్ష అని. ఈ వ్యక్తి విషయంలో మీరు అసలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారు, ఎంత కమిటెడ్‌గా ఉంటారు, ఆర్ ఎంత కాంపాషనేట్‌గా థింక్ చేస్తారు అనేది మాత్రం యూనివర్స్ చూడాలి అని అనుకుంటుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీ ఎమోషన్స్ అనేవి కమింగ్ డేస్‌లో హై అవుతుంటాయి. ఆర్ మీకు ఏమనిపిస్తదంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని ఎలా అయినా సరే ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఈ పుష్ చేసుకునే ప్రాసెస్ ఏంటంటే మీకు స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇది మీకు అంటే ఒక ఛాలెంజ్ అయిపోతుంది. ఎందుకంటే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీకు ఈ రిలేషన్‌షిప్ ఒక్కటే ఛాలెంజ్‌లా అనిపించట్లేదు. లైఫ్‌లో వేరే ఛాలెంజెస్ కూడా ఉన్నాయని అనిపిస్తుంది. సో, ఈ వేరే ఛాలెంజెస్ ఉండడం వల్ల ఏంటంటే
ఈ రిలేషన్షిప్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్లా అనిపిస్తుంటుందండి. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ చేతిలో ఏం లేదు. ప్రెజెంట్ మీకు పేషెన్స్ ఒక్కటే ఇంపార్టెంట్ అండ్ కమిట్మెంట్ కూడా అవసరం అండి. ఈ వ్యక్తి కావాలి అనుకుంటే కమిటెడ్గా ఉండాలి. అంతేకాని వాళ్ళు మీరు సేమ్ పేజ్లో లేరు కదా, వాళ్ళు అంటే మీలా ఉంటేనే మీరు యాక్సెప్ట్ చేస్తాము అనుకుంటే ఇది మీకు కమింగ్ డేస్లో ఇంకా ఇంకా ఛాలెంజింగ్గా అనిపిస్తుందండి. స్ట్రెస్ఫుల్ అయిపోతాయి డేస్ అయితే మాత్రం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తి వద్దు అనుకుంటే ఇక్కడతో గివప్ చేసేయండి అండ్ కంక్లూడ్ చేసేయండి. ఈ వ్యక్తి కావాలి అనుకుంటే కమిట్మెంట్ ఉండాలండి. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఇంకా ఇంకా పుష్ చేస్తుంటుంది ఎడ్జ్కి. సో మీరేంటంటే అంతవరకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే ఎంత కామ్గా ఉంటారు, ఎంత కంపోజ్డ్గా ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఫ్రస్ట్రేట్ అయ్యి మీరేంటంటే ఈ ఎమోషన్స్ ఎవరి మీద చూపించి లేకపోతే మీరు ఇరిటేట్ అయిపోతే సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవ్వవు. మొదట్లో మీరు సఫర్ అయిన మాట వాస్తవమే, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ టైంలోని లక్ అనేది మీ వైపు లేదండి. బట్ ఇప్పుడు ఏంటంటే మీ లక్ అనేది మారడానికి అవకాశం ఉంది. కానీ యూనివర్స్ పెట్టే పరీక్షలో మీరు పాస్ అవ్వాలంటే మీకు అనిపించవచ్చు, ఎందుకండి ప్రతిసారి మాకే ఎలా అవ్వాలి, ఇంత స్ట్రెస్ఫుల్గా ఎందుకు ఇవన్నీ అంటే మీ కర్మాని మీరు క్లియర్ చేసుకుంటున్నారండి. సో ఆ ప్రాసెస్ అనేది ఇలానే ఉంటుంది. ఇదేంటంటే ఫేస్ చేయాలి, తప్పదు. సో నేనైతే మీకు ఒకటే చెప్తానండి, అదేంటంటే ఈ వ్యక్తి విషయంలో రైట్ టైం వచ్చే వరకు కూడా ఆగండి. అంటే ఇక్కడ ఏంటంటేనండి ఆ వ్యక్తి మీరు సేమ్ పేజ్లో ఉన్నారా లేదా అనే క్వశ్చన్ వద్దండి. ఆ వ్యక్తి కావాలి అంటే ఫైట్ చేయాలి అంతే. మీరెంత స్టబ్బన్గా ఉన్నారు, మీకెంత పేషెన్స్ ఉంది, మీరు ఎంత కమిటెడ్గా అసలు ఈ వ్యక్తి కావాలి అనుకుంటున్నారు అనేది ఆ వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదండి. యూనివర్స్కి తెలిస్తే చాలు. ఎందుకంటే యూనివర్స్కి తెలిస్తే యూనివర్స్ ఏంటంటే పాత్ని మీకోసం క్రియేట్ చేస్తుందండి ఆ వ్యక్తి దగ్గరికి చేరడానికి. సో ఇదేంటంటే మీరు యూనివర్స్ని హ్యాండిల్ చేయడం కోసం చేస్తున్నారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తిని హ్యాండిల్ చేయడానికి కాదు. లేదు ఈ వ్యక్తి వద్దు అనుకుంటే ఇంకా ఇక్కడికి మొత్తం ఎండ్ చేసి వచ్చండి. మీ టైం మీరు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరేంటంటే ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. సో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. అండ్ అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో చెప్పాను కదండి, మీ ప్రయారిటీస్ ఏంటనేది మీరు తెలుసుకోవాలి. ఈ వ్యక్తి కావాలా వద్దా అనేది కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్లో కార్డ్స్ అన్నీ కూడా కొంచెం ఈ థర్డ్ కార్డ్ సెట్లో వచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది. మెసేజెస్ సిమిలర్వి ఛానల్ అవుతున్నాయి. సో ఎక్స్పెక్టేషన్స్ కూడా తగ్గించుకోవాలండి. ఈ కార్డ్ చూసారు కదా. సో ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని మీరు ఈ వ్యక్తి ఇలా ఉండాలి, ఇలాంటి ఒక రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అని ఈ ఆలోచనలు కాకుండా ఈ వ్యక్తి ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, లేకపోతే ఈ వ్యక్తి లేకపోయినా పర్వాలేదు మీరు హ్యాపీగా ఉంటారు. ఇలా ఏదో ఒక క్లారిటీ కానీ వస్తే మీ లైఫ్లో ఏంటంటే ఒక న్యూ డోర్ అనేది ఓపెన్ అవుతుందండి. అంటే ఒక న్యూ పర్సన్ వస్తారు అని నేను ఇప్పుడే చెప్పను, కానీ ఎందుకంటే మీరు ఇంకా ఏది డిసైడ్ అవ్వలేదు, మీరు దీని నుంచి బయటపడలేదు కాబట్టి న్యూ డోర్ అనేది వెంటనే ఓపెన్ అవ్వదండి. కాకపోతే నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఒక మెచ్యూర్డ్ వేలో హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. మీరేంటంటే ఒకేసారి రకరకాలుగా ఆలోచించకుండా ఒక్కటే ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు అలాంటి ఒక వేలో వెళ్తారో సిచ్యువేషన్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. అంతేకాని రకరకాల ప్లాన్స్ చేసుకొని ఇది ఇంప్లిమెంట్ చేసేద్దాం, ఇలా కాకపోతే అలా చేసేద్దాం అని అనుకుంటే అన్నీ ఫెయిల్ అవుతాయి. మీ ప్రయారిటీ ఏంటో మీకు తెలియాలండి. మీకు క్లారిటీ ఉండాలి ఈ వ్యక్తి విషయంలో, కావాలా వద్దా ఒకటే ఆన్సర్ అండి. వాళ్ళు మంచిగా ఉంటే కావాలి, వాళ్ళు చెడ్డగా ఉంటే వద్దు, ఇవి కాదు. మీ ఫీలింగ్ ఏంటి? సో ఈ క్లారిటీ కానీ మీకుంటే దాని ప్రకారమే యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్లో సిచ్యువేషన్స్ని మారుస్తుంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.